విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం 9 మంది కార్మికుల ప్రాణాలను బలిగొంది. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం తరువాత బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, మంత్రులు, ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం కంటే ఆ తరువాత జరిగిన పరిణామాలే ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనపై ప్రత్యేక కథనం. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం ఒక్కసారిగా కార్మికుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మృతి చెందిన కార్మికుల మృతదేహాలను స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కు, గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబాలను విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం ఒక్కసారిగా కార్మికుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మృతి చెందిన కార్మికుల మృతదేహాలను స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కు, గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ప్రభుత్వం తరపున ఎవరూ ముందుకు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రంతా ఆసుపత్రుల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వారిని ఓదార్చేందుకు ఒక్క మంత్రి కూడా రాకపోవటం తీవ్ర చర్చకు దారితీసింది. కార్మికుల ప్రాణాలు పోయినా పాలకుల్లో చలనం కనిపించలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హోంమంత్రి అనిత, ఎంపీ భరత్ వంటి ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బాధిత కుటుంబాలను వెంటనే పరామర్శించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖకు వచ్చే వరకు రాష్ట్ర మంత్రులు స్టీల్ ప్లాంట్ వైపు ఎందుకు చూడలేదన్న చర్చ జరుగుతోంది. ప్రమాద స్థలాన్ని పరిశీలించడం తప్ప బాధితుల కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. మరుసటి రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ విశాఖకు వచ్చి బాధితులను పరామర్శించారు. అయితే ఈ పర్యటన వల్ల బాధిత కుటుంబాలకు ప్రత్యక్షంగా ఎలాంటి ప్రయోజనం జరగలేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలు, బాధ్యులపై చర్యలు వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలు ఎక్కువయ్యాయని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. బాధితులకు న్యాయం చేయడం కంటే రాజకీయ సందేశాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం తర్వాత పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వ్యవహరించిన తీరుపైన విమర్శలు వస్తున్నాయి. పరిశ్రమల భద్రతపై సమీక్ష చేపట్టాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఆయన స్పందన కనిపించలేదు. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పరిహారం, భవిష్యత్ భద్రతపై స్పష్టమైన హామీలు ఇవ్వలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మొత్తం ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపైన కార్మిక లోకం ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్షంగా సంఘటనా స్థలానికి వెళ్లలేదని విమర్శిస్తోంది. మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం కేవలం పారిశ్రామిక విషాదంగానే కాకుండా ప్రభుత్వం స్పందించిన తీరుపై కూడా పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది.